క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ఈ శ్రేష్టమైన నామంలో మొదటగా నా శుభాభివందనను తెలుపుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి, దేవుని దయను బట్టి దేవుడు మీ ముందు నిలిచి నాకు ఈ యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి నాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి మనం వెళతాం. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ విలువైన అపారమైన అమూల్యమైన ప్రేమకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము కదా తండ్రి. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా పట్ల చూపించుచున్న ప్రేమకును మా పట్ల జరిగించుచున్న ఆశ్చర్య కార్యములకును ఏమించి మీరు రుణం తీర్చుకునేదాన్ని తండ్రి. సర్వాంతర్యామి, సర్వశక్తుడా తండ్రి, ఈ దినాన ఈ 2025 మార్చి ఆఖరి ఆదివారమైన తండ్రి, ఈ రోజున తండ్రి మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని స్థిరపరిచి మీ మాటలను వినుటకు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము కదా తండ్రి. సర్వశక్తుడా తండ్రి, ఈ దినాన మాకు మంచి జ్ఞానమును అనుగ్రహించమని, మీ మాటలను ఆలకించి మీ మాటలను మా హృదయంలో స్థిరపరచుకొని వాక్య ప్రకారముగా జీవించగలిగే భాగ్యమును అనుగ్రహించమని వేడుకుంటూ, మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాం మా తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, గడిచిన వారమంతా కొన్ని సంఘటనలు జరిగాయి, అది మనందరికీ తెలుసు. అవి ఏం క్రైస్తవులకు కొత్తవి కాదు. మొదటి శతాబ్దం నుండి, యేసుక్రీస్తు కాలం నుండి ప్రారంభమైనవే ఇవన్నీ. క్రైస్తవులకి ఏమి కొత్తవి కాదు. కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ఇంకా స్థిరంగా, బలంగా, నిరీక్షణతో మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు మనము వేగిరపడాలి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ సృష్టి అనేది దేవుడు చేసిందని మన అందరికీ తెలుసు కదా. ఈ సృష్టి దేవుడు చేసింది. ప్రతి అణువు, మనిషిని కూడా దేవుడే చేశాడు. కాబట్టి ఈ సృష్టిలో, ఆయన చేసిన ఈ సృష్టిలో ఆయన అనుమతి లేకుండా ఏది జరగడానికి వీలు లేదు. కరెక్టా? ఆయన చేసిన సృష్టిలో ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగడానికి వీలు లేదు. ఆయన అనుమతితోనే సమస్తము జరుగుతుంది. సాతాను కూడా మనల్ని శోధించాలంటే ఆయన అనుమతి ఉండాలి. ఉదాహరణకు యోబు గ్రంథంలో యోబును శోధించడానికి ఎవరు అనుమతించారు? సాతానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? దేవుడే ఇచ్చారు. కాబట్టి ఈ సృష్టిలో ఏది జరిగినా ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. ఇంకొక ఉదాహరణ ఏమిటంటే కరోనాకు ముందు ఎన్నో రోగాలు వచ్చాయి. అది దేవుని అనుమతి లేకుండా రాలేదు. కరోనా కూడా దేవుని అనుమతి వలనే వచ్చాయి. తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఇంకా నార్మల్ అయిపోయింది. నేను అనుకునేవాడిని, ఇది దేవుడు అనుమతిస్తేనే ఇవన్నీ జరుగుతున్నాయి అని అనుకునేవాడిని. అది వాస్తవం. కాబట్టి మనము ఎంత నిరీక్షణతో గట్టిగా విశ్వాసంతో
మనము జీవించాలనేది మనం నేర్చుకోవాలి. క్రైస్తవుల జీవితాల్లో ఎన్నో ఆటపోట్లు వస్తుంటాయి. అవి రాకపోతే క్రైస్తవుడే కాదు. ఎలా జీవితంలో కష్టాలు నష్టాలు వస్తుంటాయో అలానే క్రైస్తవుని జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో లోటుపాట్లు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ వాటిని అన్నిటినీ ఎదుర్కొంటూ మనం ముందుకు సాగిపోతూ నిరీక్షణతో ఉండాలనేదే దేవుని చిత్తమై ఉన్నది. ఈ సమయంలో మీ చేతిలో ఉన్న జీవ గ్రంథాన్ని ఓపెన్ చేసి అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం. ఎవరైనా గట్టిగా చదువుతారా? చదివి వినిపిస్తారా? పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు తన శిష్యులకు శరీరధారిగా ఉన్నప్పుడు తన శిష్యులను పిలుచుకున్నారు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన సువార్త ప్రకటించడానికి ప్రారంభించినప్పుడు తన శిష్యులను ఎన్నుకున్నారు. వారు భౌతికంగా వారు ముఖాముఖిగా చూశారు 12 మంది శిష్యులు. కానీ అపోస్తలుడైన పౌలు మాత్రం చూడలేదు. ఆయన బోధలు అంటే ఆయనతో శిష్యత్వం చేయలేదు. మేబీ చిన్న వయసు వాడిగా ఉండొచ్చు. యేసుక్రీస్తు వారు బ్రతికిన కాలం ఎంతో మనకు తెలుసా? క్రీస్తుకు పూర్వము 6వ శతాబ్దంలో, అంటే క్రీస్తుకు పూర్వం, అది క్రీస్తు పూర్వం ఎండింగ్ అన్నమాట. 6వ శతాబ్దంలో పుట్టాడు. క్రీస్తు శకం 30 శతాబ్దంలో ఆయన మరణించి ఆయన పునరుద్ధారుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ యొక్క సందర్భం జరిగిన కాలం ఎంతో తెలిసిన 35 సంవత్సరాల తర్వాత, 35వ సంవత్సరం, అంటే క్రీస్తు చనిపోయి 5 సంవత్సరాల తరువాత ఈ యొక్క దర్శనం యేసుక్రీస్తు వారు అపోస్తలుడైన పౌలు గారికి దర్శనంగా కనబడుతున్నాడు అన్నమాట. ఏమంటున్నాడు చూడండి. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. ఈ యొక్క సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రాముఖ్యమైన సంగతిని మనకు తెలియజేస్తున్నాడు. ఆయనను ఎందుకు నియమించుకున్నాడంట అంటే ఆయన ఒక్కడిని నియమించుకున్నాడా? 12 మందిని నియమించుకోలేదా?
ఆయన చనిపోయిన తర్వాత 30వ శతాబ్దంలో మొదటి సంఘం ఏర్పడింది. 30వ శతాబ్దంలో ఆయన చనిపోయి పరలోకమునకు వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత పెంతెకోస్తు దినాన మొట్టమొదటగా పేతురు గారు ప్రసంగం చేయగా 3000 మంది బాప్తిజం పొంది మొదటి సంఘం ఏర్పడింది 35వ సంవత్సరం. క్రీస్తు శకము 35వ సంవత్సరం, క్షమించండి 30వ సంవత్సరం. 30 సంవత్సరంలోనే ఆయన వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు దినాన, పండుగ దినాన మొదటి సంఘం ఏర్పడింది అంతియోక్యలో. తరువాత ఆ సమయంలోనే పౌలు గారు క్రైస్తవులను హింసించేవారు. ఇంకా క్రీస్తు దర్శనం ఆయనకు ఇంకా దర్శించలేదు. యేసుక్రీస్తు వారు పౌలు గారిని దర్శించలేదు. కానీ ఆ 5 సంవత్సరాల్లో క్రైస్తవులను భయంకరంగా హింసించేవారు. మత పెద్దల యొక్క ఆజ్ఞలు పొందుకొని ప్రతి చోట ఎక్కడైతే యేసుక్రీస్తుని గురించి ప్రకటింపబడుతుందో అక్కడంతా వెళ్ళి ఏం చేసేవాడు? హింసించేవాడు. వాళ్ళని పట్టుకొని జైల్లో వేసేవాడు. ఆ సందర్భంలోనే స్టెఫను మరణానికి కారకుడయ్యాడు. ఆ సందర్భంలోనే స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. కానీ ఈ దర్శనము ఆయనకు ఏర్పడింది 35వ క్రీస్తు శకము 35వ సంవత్సరం. ఈ యొక్క క్రొత్త నిబంధనలో సువార్తలు కానీ, అపోస్తుల కార్యములు కానీ, పత్రికలు కానీ ఎప్పుడు రాయబడ్డాయంటే యేసుక్రీస్తు చనిపోయిన తరువాత 25 సంవత్సరాల తర్వాత రాయబడ్డాయి. అప్పటి వరకు క్రొత్త నిబంధన లేదు. సరే, క్రొత్త నిబంధన లేకపోతే ఎలా వాళ్ళు ప్రకటించారంటే పాత నిబంధనలో ఉన్న లేఖనాలలో యేసుక్రీస్తుని గురించి వ్రాయబడ్డాయి కాబట్టి ఆ యేసుక్రీస్తుని గురించి ప్రకటించేవాడు. ఆ యేసుక్రీస్తుని గురించి ప్రకటించి సమాజానికి మౌఖికంగా అంటే లిఖితపూర్వకంగా ఆయన గురించి లేదు కాబట్టి నోటి ద్వారా యేసుక్రీస్తును ప్రకటించేవారు. అంటే యేసుక్రీస్తు ఇలా వచ్చారు, శిలువ మరణం పొందారు, ఆయనే మన రక్షకుడు, మనం బాప్తిజం పొందాలి, మారు మనసు పొందాలి, అయితేనే మనకి పరలోకము నిత్య జీవం వస్తుందని నోటి ద్వారా ప్రకటించేవారు. పత్రికలు లేవు, సువార్తలు లేవు, సంఘ చరిత్ర లేదు. ఇప్పుడు ఇదంతా ఎప్పుడు జరిగిందంటే యేసుక్రీస్తు వారు చనిపోయి 25 సంవత్సరాల తర్వాత, అంటే 25 సంవత్సరాలు పట్టింది. అంటే వెంటనే జరిగిందా? సువార్తలు, పత్రికలు, మొదటి సంఘ చరిత్ర, ఇంకా ప్రకటన గ్రంథం ముగించబడడానికి 100 సంవత్సరాలు పట్టింది. అంటే 70 సంవత్సరాలు పట్టింది. 70 సంవత్సరాలు అంటే ఆయన చనిపోయి 70 సంవత్సరాల తర్వాత క్రొత్త నిబంధన గ్రంథము పూర్తి చేయబడింది. ఎందుకు చేయబడిందంటే అది దేవుని సంకల్పము. రాబోయే తరాలకందరికీ దేవుని గురించి తెలియాలి, యేసుక్రీస్తుని గురించి తెలియాలి, నిత్య జీవనం గురించి తెలియాలి, పరలోకం గురించి తెలియాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. అపోస్తలులతోనే అది ముగియకూడదు. రాబోయే తరాలకి వాళ్ళందరూ క్రీస్తుని తెలుసుకోవాలి. కాబట్టి దేవుని సంకల్పం కాబట్టి ఇది వ్రాయబడ్డాయి. క్రీస్తులోని అంటే అంధకారములో ఉన్న వాళ్ళకి ఆ రోజుల్లో దేవుని తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. చీకటిలో అంటే అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. వారందరికీ ఒక వెలుగు, ఆ చీకటిలో వెలుగు ప్రకాశించింది. అందుకని యోహాను సువార్తలో ఏమంటారంటే వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో 1వ అధ్యాయం 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఎప్పుడు ప్రకాశించుచున్నది? ఈ యొక్క యోహాను సువార్త ఆయన ఎప్పుడు రాశాడు అంటే క్రీస్తు శకము 85వ సంవత్సరం.
క్రీస్తు శకము 85వ సంవత్సరం. యేసుక్రీస్తు చనిపోయింది ఎప్పుడు? క్రీస్తు శకము 30 సంవత్సరం. యోహాను గారు ఈ మాట రాసింది క్రీస్తు శకము 85వ సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఎన్ని సంవత్సరాలు అయింది? 55 సంవత్సరాలు. 55 సంవత్సరాల తర్వాత యోహాను గారు ఈ యొక్క సువార్త రాశారు, పత్రికలు రాశారు. తర్వాత 95వ సంవత్సరంలో ఆఖరిగా ప్రకటన గ్రంథం రాయబడింది. ఆ ప్రకటన గ్రంథం రాసిన తర్వాత 100 సంవత్సరం, ఆ యొక్క 100 సంవత్సరంలో ఆయన చనిపోయాడు. యోహాను గారు చనిపోయారు. సరే, ఈ ఎందుకు రాయబడ్డాయి ఈ పత్రికలు? ఈ యొక్క దేవుడి గురించిన మాటలు ఎందుకు రాయబడ్డాయి అంటే, మళ్ళీ అపోస్తుల కార్యములు అండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. అంటే పౌలు గారికి యేసుక్రీస్తు ఎలా దర్శనమిచ్చాడు? ఎలా దర్శనమిచ్చాడు అంటే ఆయన మాటలతో, ఆయన స్వరమే వినబడుతుంది. ఈ రోజుల్లో అనేక భాషలు దర్శనం అంటారు. నాకు కలలో దర్శనంలో కనబడ్డాడు, ఇక్కడికి వెళ్ళమన్నాడు, అక్కడికి వెళ్ళమన్నాడు అని అంటారు. కానీ ఇక్కడ మనము క్రైస్తవులకు ఈ తరంలో ఈ బైబిల్ సంపూర్ణమైన తరువాత ఏ దర్శనం లేదు. ఒకే ఒక దర్శనం బైబిలే. బైబిలే మనకు దర్శనం. దర్శనం అంటే ఏంటి? చూడడమే కదా. బైబిల్లో మనం చూస్తేనే దేవుడు మనకు దర్శనమిస్తాడు. దేవుని మాటలే మనకు దర్శనమిస్తుంది. దేవుని మాటలే, ఇక దేవుని మాటలు తప్ప ఇంక ఏ దర్శనము లేదు. అప్పుడు అపోస్తులకి అంటే ఎందుకు పౌలు గారికి దర్శనం ఇచ్చారంటే అప్పుడు ఇంకా క్రొత్త నిబంధన లేదు. ఆయన వలన సువార్త విస్తరించబడాలి. అన్యుల దేశానికంతా, అన్యులుండే ప్రదేశాలకంతా సువార్త ప్రకటింపబడాలని చెప్పి దేవుడు ఆయనకు దర్శనమిచ్చాడు. ఆయన క్రొత్త నిబంధన ఏదన్నా చదివాడా పౌలు గారంటే? క్రొత్త నిబంధనలో అప్పుడు లేదు కాబట్టి అపోస్తులతో కూడా ఈయన పరిచయం లేదు. అపోస్తులు కూడా ఆయన మాటలేదు. ఆయనకి తెలిసినంత ధర్మశాస్త్రమే. పౌలు గారికి తెలిసినంత ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో పట్టు కలిగిన వాడు, ధర్మశాస్త్రంలో దిట్ట అంటారు, అంటే పండితుడు. ఆయన స్వార్థ ప్రకటించిందంతా పాత నిబంధనలో యేసుక్రీస్తుని గురించి వ్రాయబడింది, దానినే ప్రకటించాడు. మారు మనసు పొందండి, ఆయనే మన రక్షకుడు, యేసుక్రీస్తే మన రక్షకుడు, ఆయనే మెస్సియా, పాత నిబంధనలో ఆయన గురించి వ్రాయబడింది అని ఆయన ప్రకటించాడు. ఎవరికి ప్రకటింపబడుతుంది అంటే అంధకారంలో ఉన్న వాళ్ళకి. అంధకారంలో ఉన్న వాళ్ళకి చూడండి యేసుక్రీస్తు వారు ఏ మాట మాట్లాడుతున్నారో. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. ఎలాంటి ఆయనను పరిచారకునిగాను సాక్షినిగాను. పరిచారకుని అంటే ఆయనకు పనిచేసే, ఆయన చెప్పిన మాట విని ఆయనకు విధేయులై ఆయన ఎక్కడైతే వెళ్ళమంటాడో అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటింపబడాలి, ఆయన గురించి తెలియజేయాలి. యేసుక్రీస్తు వారు మనలందరినీ ఎన్నుకునింది ఆయన పరిచర్య చేయడానికి, ఆయనకు సాక్షులుగా ఉండడానికే ఆయన మనలందరినీ నియమించుకున్నాడని ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? ఆయన మనలను ఏర్పరచుకుంది, దేవుడు మనల్ని ఏర్పరచుకునింది ఆయన పని చేయడానికి, ఆయన పరిచర్య చేయడానికి, ఆయన సేవ చేయడానికి. ఆయన సేవ చేయడానికి. ఏ సేవ?
సువార్త ప్రకటించబడే సేవ. సువార్త ప్రకటింపబడాలి. ఎవరికి ప్రకటింపబడాలి? అంధకారంలో ఎవరు ఉన్నారో, అజ్ఞానంలో ఎవరు ఉన్నారో, చీకటిలో ఎవరు కొట్టుమిట్టాడుతున్నారో వారికి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను. ఏ ప్రజల వలనను? సొంత జనాలు ఉన్నారు కదా, యూదులు, వారి వలనను, అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడాడా లేదా? ఎన్నో సందర్భాలలో పౌలు గారిని కాపాడుకుంటూ వెళ్ళాడు. ఆయనకు వచ్చిన శ్రమలు, హింసలు, ఇంకా ప్రాణం కూడా పోయే పరిస్థితి కూడా ఒక సందర్భంలో వచ్చింది. కానీ దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి, ప్రభువు ఆయనతో పాటు ఉన్నాడు కాబట్టి ఆయనను కాపాడుకుంటూ ఆయన స్వార్థ ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. ఎప్పుడైతే ఆయన పని అయిపోయిందో, వెరీ గుడ్, ఇంతటితో నీ పని అయిపోయింది, ఈ భూమిని నీ పని నుండి నీకు రిటైర్మెంట్ ఇస్తున్నాను, కాబట్టి నువ్వు వచ్చిన తర్వాత ఆయన ఈ భూమి మీద తన జీవితాన్ని ముగించుకొని దేవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. కాబట్టి మనకు ఎన్నో అవకాశాలు వస్తుంటాయి. పౌలు గారి జీవితంలో ఆయనకు వచ్చిన అవకాశాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు కాబట్టి ఆయన పాత జీవితాన్ని ఆయన తిరిగి చూడలేదు. ఆయన పాత జీవితాన్ని ఎలా ఉండిందో ఆయన తర్వాత ఆయన సిగ్గుపడతాడు. నేను ఇలా హింసించాను, దేవుని సంఘాన్ని హింసించాను, నేను ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉంటేనే, అందుకని ఆయన చెప్తాడు, నేను ప్రధాన పాపిని, పాపులందరిలో ప్రధాన పాపిని అని ఒప్పుకున్నాడు. ఆయన దేవుడు యేసుక్రీస్తు వారు పౌలు గారిని ఎన్నుకునేటప్పుడు, తన సేవకు ఆయన ఎన్నుకునేటప్పుడు పాపిగానే ఉన్నాడా లేదా? పరిశుద్ధుడిగా ఉన్నాడా పౌలు? దేవునికి, ప్రభువుకు కావలసింది పాపులే. పాపులు పరిశుద్ధులుగా మారాలనేదే దేవుడు. పరిశుద్ధులుగా ఆయన మార్చుకొని తన సేవ కొరకు ఆయన నియమించుకొని పాపుల దగ్గరికి పంపించి వారిని కూడా పరిశుద్ధులుగా చేయాలని. దేవుడు సువార్తను ఎలా ప్రకటించాలి, ఎలా నేర్చుకోవాలి, అన్ని ఆయన 3.5 సంవత్సరం ఈ భూమి మీద ఉన్నప్పుడు, 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన నేర్పించాడు. శిష్యులకు నేర్పించారు ఎలా ప్రకటించాలి, ఎలా బోధించాలి, ఏమి ప్రకటించాలి, ఏమి బోధించాలి, ఏమి నేర్పించాలి, నిత్య జీవం కొరకు ఏం చెయ్యాలి, పరలోకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి, ప్రతిదీ నేర్పించి వెళ్ళాడు. మనము దాన్ని మాత్రమే ప్రకటించాలి. ఎంతకాలము బుద్ధివాక్యము మనం బుద్ధివాక్యంలోనే ఉంటాం. ఎప్పుడు మనం నేర్చుకుంటాం అంటే చనిపోయేంత వరకు మన బుద్ధి మారదా? యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత బుద్ధి మారితేనే కదా మారు మనసు అంటే బుద్ధి మార్చుకోవడం, మన మనస్సును మార్చుకోవడం. ఇంకా పాపంలోనే ఉన్నావు, ఇంకా నువ్వు మారవా అని మనం మారమని ఎంతకాలం చనిపోయేంత వరకు ఇలానే ఉండిపోతామా? మనల్ని మార్చుకొని ఇతరులకు మనం ఎప్పుడు సువార్తను ప్రకటించబోతున్నాం? మన పొరుగు వారికి అంధకారంలో ఉన్న వాళ్లకు సువార్తను ఎప్పుడు ప్రకటించబోతున్నాం? మన జీవితాంతం బుద్ధివాక్యమే వెళ్ళిపోతే ప్రయోజనమే లేదు. ఇక్కడ చూడండి, నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి. సాతాను అధికారము నుండి, చూసారా ఇక్కడ సాతాను అధికారం అంటే ఈ భూమి మీద సాతాను అధికారం ఉందా? ఎందుకు యేసు ప్రభు వారు పౌలు గారితో సాతాను అధికారము నుండి అని అంటున్నాడు? ఎవరు సాతాను అధికారంలో ఉంది? ఈ ప్రపంచమంతా సాతాను అధికారంలోనే ఉంది. ఒప్పుకుంటారా?
సాతాను అధికారంలోనే ఉంది. ఈ ప్రపంచం అంతా ఎవరు? చెట్టులు, పుట్టలు, పర్వతాలు, సముద్రాలు, ఆకాశాలు, నక్షత్రాల ఎవరండి? మనుషులే. లోకమంతా ఎవరి అధికారంలో ఉంది, ఎవరి ఆధీనంలో ఉందంటే మన మానవ హృదయాలంతా ఎవరి ఆధీనంలో, ఎవరి యొక్క అధికారంలో ఉందంటే సాతాను అధికారంలో. ఈ భూమండలం దేనితో నింపబడింది? వాయువుతో నింపబడింది. దానిని వాయుమండలము అని ఇంకొక పేరు ఉంది. ఈ వాయువు అంటే ఆక్సిజన్ లేకపోతే ఏ మనిషి ఇక్కడ జీవించడు. ఇది వాయుమండలం అంటారు. భూమికి ఇంకొక పేరు వచ్చి వాయుమండలం. ఈ వాయుమండలానికి అధిపతి ఎవరో తెలుసా? సాతాను. ఈ యొక్క మనుషులందరూ ఎవరి అధికారంలో ఇప్పటికీ ఉన్నారంటే సాతాను అధికారంలోనే ఉన్నారు. యేసుక్రీస్తు బాప్తిజం పొందిన తర్వాత ఆయన శోధిస్తున్నప్పుడు ఆయనతో ఒక మాట చెప్తుంది సాతాను, ఈ రాజ్యములన్నీ నాకు అప్పగింపబడి ఉన్నవి. లూకాసు వార్త తీసుకోండి, మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని. లూకాసు వార్త 4వ అధ్యాయము. లూకాసు వార్త 4వ అధ్యాయము 5 నుండి 8వ వచనం వరకు. లూకాసు వార్త 4వ అధ్యాయము. సాతాను యేసుక్రీస్తుతో ఏమని మాట్లాడుతుందో చూడండి. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవరికి నేను ఇయ్యకూడదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీ తగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువులకు మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. 6వ వచనం చూడండి. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరు అప్పగించారు సాతానికి? ఎవరు ఈ అధికారాన్ని, ఈ మనుషుల మీదను ఎవరు అధికారాన్ని దేవుడు సాతానికి అప్పగించిందంటే దేవుడే అప్పగించాడు. దేవుడే అప్పగించాడు. దేవుడు అప్పగించాడు కాబట్టి సాతాను మనుషుల హృదయాలను తన కబంధ హస్తాలతో పట్టుకొని ఉన్నాడు ఇంతవరకు. కాబట్టి అందుకనే యోహాను సువార్తలో వ్రాయబడింది ఏంటంటే, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, లోకములో ఉన్నదంతయు ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబము. ఈ మాటలు ఎన్నిసార్లు చదివినా కూడా మన హృదయాలు మాత్రం మారవు. ఎన్నిసార్లు చదివినా కూడా నేత్రాశ, జీవకుటుంబం, శరీరాశ, జీవకుటుంబం మాత్రం మనుషుల్లో ఇంకా అలానే ఉన్నది. ఎవడు ఈ లోకమును ప్రేమించినో వాని యందు తండ్రి ప్రేమ ఉండదు అని ఖచ్చితంగా వాక్యం చెప్తున్నా కూడా ఈవెన్ క్రైస్తవుల్లో కూడా అన్యులకైతే తెలియదండి. వారు ఈ మూడిట్లో ఉన్నారు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబంతో ఉన్నారు. కానీ క్రైస్తవుల్లో కూడా ఇంకా ఈ 3 ఉన్నవి. కానీ మేము క్రైస్తవులము అని చెప్పుకుంటూ చలామణి అయిపోతున్నారు, తిరుగుతున్నారు. ఈ 3 ఉండకూడదని ఖచ్చితంగా చెప్తుంది వాక్యం. ఎన్ని 1000 సార్లు చదివినా, 2000 సార్లు చదివినా కూడా మనలో మన యొక్క హృదయములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం మాత్రం అది తుడిచివేయబడనంటుంది. మనము దాన్ని వదులుకోలేకపోతున్నాం. మనుషులు దాన్ని వదులుకోలేకపోతున్నారు. ఈగో అనేది భయంకరమైనది. ఆ ఈగో ఉన్నది. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు అతనికి చాలా ఈగో ఉన్నది అంటారు. ఈగో అంటే ఏంటి తెలిసిన? ఎర్లీ గోయింగ్.
తొందరగా వెళ్ళిపోవడం, అది కానీ ఉంటే తొందరగా వెళ్ళిపోతారు. జీవపు డంబం, అదే జీవపు డంబము. ఈగో ఉండకూడదు. గర్వం, దాంట్లోనే అన్నీ వచ్చేస్తాయి. గర్వము, అహంకారము, ఇవే మనిషిని పీడిస్తున్నది. ఎందుకు? ఈ యొక్క అల్పమైన జీవిత కాలంలోనే ఇవన్నీ వస్తున్నది. ఈ అల్పమైన జీవిత కాలంలో దేవుడు వద్దంటున్నాడు, ఇవన్నీ వద్దు. ఇవన్నీ ఈ మూడు నీ హృదయంలో ఉంటే నీవు నాకు పాత్రుడవు కావు, నీవు నాకు కుమారుడవు కావు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నా కూడా ఈ మూడే మనిషి హృదయాన్ని ఏలుతుంది. ఎప్పుడు వదులుకుంటాం ఇలాంటి వాటిని? వీటిని ఎప్పుడు వదులుకొని దేవుని కొరకు యథార్థంగా దేవుని చెప్పిన మాట ప్రకారంగా దేవుడు అప్పగించిన సువార్తను ఎప్పుడు మనం ప్రకటించబోతున్నాము? పౌలు గారి జీవితంలో ఆయన దమస్కు మార్గములో వెళ్ళేంత వరకు వెళుతున్నప్పుడు అప్పుడు ఆయన జీవితానికి ఒక బ్రేక్ పడింది. అక్కడ పాత జీవితానికి ఒక బ్రేక్, ద టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్, ఇన్ పౌల్స్ లైఫ్. దట్ ఇస్ ద టర్నింగ్ పాయింట్. దాని తర్వాత ఆయన ఇంకా తిరిగి చూడలేదు. ఇంకా పరిగెత్తడమే, ఇంకా ముందుకు పరిగెత్తడమే. రేస్లో వెళ్తున్నప్పుడు, పరుగు పందెంలో వెళ్తున్నప్పుడు ముందుకు చూసి పరిగెత్తుతారా, ఇంకా వెనక చూస్తారా? వెనక చూడరు. ముందున్న వాటిని, ఎందుకంటే వాళ్ళ ప్రైజ్ గెలవాలి, ఫస్ట్ విన్ అవ్వాలి, దానికనే పరిగెత్తుతూ ఉంటారు. ఏ పోటీలైనా సరే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ ఏంటి ఎక్కడంటే టు అచీవ్ ద గోల్. పౌలు గారు అదే చేశారు. అందుకనే నా పరుగు గడ ముట్టించింది అంటాడు. ఆయన పరుగు పందెంలో ఉన్నాడు కాబట్టి ఆఖరికి లాస్ట్ స్టేజ్ వచ్చేటప్పుడు నా పరుగు గడ ముట్టించింది. ఆయన పరుగుని అంటే ఆయన యొక్క పరిచర్యను, ఆత్మీయ జీవితాన్ని, దేవుడు అప్పగించిన బాధ్యతను ఆయన సంపూర్తి చేశాడు కాబట్టి ఆయన ఆ మాటగా మాట్లాడగలిగాడు. ఎంతమంది మనము అలాంటి పౌలు గారు చెప్పిన మాటలు మనం చెప్పగలమా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. క్రీస్తును పోలి ఆయన ఎలా నడుచుకున్నాడు? క్రీస్తును పోలి ఎలా నడుచుకున్నాడు పౌలు గారు? ఎవరికైనా తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునండి. నేను సువార్త ప్రకటిస్తున్నాను. దేవుడు నాకు బాధ్యతను అప్పగించాడు. నేను పాత జీవితాన్ని వదులుకున్నాను. నేను క్రీస్తు కొరకు పరిగెత్తుతున్నాను. నేను ఆత్మల రక్షణ కొరకు దేవుడు నాకు అప్పగించిన ఆ ఆత్మల రక్షణ కొరకు పరిగెత్తుతున్నానని చెప్పాడు కాబట్టి యూరోప్ మొత్తం తిరిగాడు. అప్పుడు ఫ్లైట్లు లేవు, సైకిల్ కూడా లేదు, కార్లు లేవు, కార్లో ఏసీలు లేవు, బస్సులు లేవు, ట్రైన్లు లేవు. కాలి నడకతో, తర్వాత ఓడ ప్రయాణాలు, కాలినడక ఓడ ప్రయాణాలు. ఇంతే ఆయన జీవితాంతం యేసుక్రీస్తు కొరకు ఆత్మలను రక్షించాలి, సువార్త ప్రకటింపబడాలి అనేది ఆయన గోల్. ఆయన ముందున్నది ఆయన ఒక్కటే, దాని కొరకే ఆయన పరిగెత్తాడు. ఎందుకు? దేవుడు ఆయనతో పలికిన మాటలు అంత శక్తివంతమైనది కాబట్టి, ఆయనను మార్చింది కాబట్టి. ఎంత క్రూరుడుగా ఉన్న పౌలును, సౌలుగా ఉన్న ఆ పౌలును మార్చింది కాబట్టి ఆ మాటలు ఆయన ఇంకా వెనుతిరగకుండా ఎలా ఉన్నట్టు ఆయన అనుకున్నట్టాడు. అరే నేను ఈ యొక్క పరిస్థితి, ఈ యొక్క దేవుడు నన్ను ఎన్నుకుంటాడని నేను అనుకోలేదే. అందుకని గలతీయులకు రాసిన పత్రికలో అంటాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక తన అనుభవం గురించి చెప్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం.
మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొక్కకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిరిగి పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు అంటున్నాడు. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి అంటే పౌలు గారిని మాత్రమే ప్రత్యేకపరచుకున్నాడా? ఆయనను మాత్రమే ప్రత్యేకపరచుకున్నాడా? మనందరినీ మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రత్యేకపరచుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ కూర్చొని వాక్యాన్ని వింటున్నాం. ఆయన ప్రత్యేకపరచకపోతే ప్రతి మనిషిని ఆయన ప్రత్యేకపరుస్తున్నాడు తన సేవ కొరకు. మనమందరము అన్యజనులు, ఇంకా దేవుని తెలియని వాళ్ళు. అన్యజనులు అంటే దేవుని ఎరుగని వాళ్ళు, దేవుని గురించి తెలియని వాళ్ళు, నిత్య జీవాన్ని గురించి తెలియని వాళ్ళు, యేసుక్రీస్తుని గురించి తెలియని వాళ్ళు, రక్షణ గురించి తెలియని వాళ్ళు, రక్షణ లేని వారు. వాళ్ళందరికీ ఎవరు తెలియజేస్తారు? మనమే చేయాలి. ఆయనను తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. అన్యజనులలో మనవులు కూడా ఆయన ప్రత్యేకపరచుకున్నాడు. మనం కూడా సువార్త ప్రకటించడానికే ప్రత్యేకపరచబడి ఉన్నాము. ఇది ఒక్కరితో పోయే పని కాదు, ఒక్కరు చేసే పని కాదు. అందుకే ఆయన సంఘముగా ఏర్పరచుకున్నాడు. దాన్నే సంఘస్థుల యొక్క పని ఏంటంటే సువార్త ప్రకటించడమే. మొదటి సంఘం 3000 మంది రక్షింపబడ్డారు. మొదటి సంఘంగా ఏర్పడింది. దాని తర్వాత వాళ్ళందరూ ఊరికే కూర్చొని సమాజ మందిరంలో ఊరికే కూడుకొని వెళ్ళలేదు. వాళ్ళు వాక్యాన్ని నేర్చుకున్నారు. అందుకని అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచ యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక ఉండినంటే వాళ్ళు అన్నీ చేస్తూ సువార్త ప్రకటించారు కాబట్టి ఆ 3000 మంది మళ్ళీ వాళ్ళ యొక్క ఏ స్థలంలో నుండి పెంతెకోస్తు దినాన యెరూషలేముకు వచ్చారో 3000 మంది బాప్తిసం పొందిన తర్వాత యేసుక్రీస్తును తన సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క సొంత గృహానికి వెళ్ళి, ఆ స్థలంలో సొంత ఊరికి వెళ్ళి, వాళ్ళు నివసిస్తున్న దేశాలకు వెళ్ళి అక్కడ సమాజ మందిరాలు స్టార్ట్ చేశారు. అక్కడ సువార్త ప్రకటించారు కాబట్టి పౌలు గారు పత్రికలు రాయడం జరిగింది. రోమాలో సంఘం ఏర్పడింది, కొలసీలో సంఘం ఏర్పడింది, ఎఫెసీలో సంఘం ఏర్పడింది, కొరింథీలో సంఘం ఏర్పడింది. ఎలా ఏర్పడింది? సువార్త ప్రకటింపబడినందున. సువార్త ప్రకటించారు కాబట్టి అక్కడ సంఘం ఏర్పడింది. సువార్త ప్రకటింపబడకుంటే అక్కడ సంఘము ఏర్పడి ఉండదు. ఇక్కడ సువార్త ప్రకటింపబడకుంటే ఇక్కడ సంఘం ఉంటుండదు. సంఘంగా మనం కూడుకొని దేవుని వాక్యాన్ని వినేవాళ్ళము కాదు. మనము అన్యజనులుగానే ఉండిపోయి ఉండేవాడు. ప్రతి మనిషికి సువార్త అవసరం కాబట్టి మిషనరీలు కూడా తమ సొంత దేశాలను వదిలేసి వేరే దేశాలకు వెళ్ళి అన్యజనులు యేసుక్రీస్తు తెలియని దేశాలకు అందరికీ చైనాకి వెళ్ళారు, ఆఫ్రికాకు వెళ్ళారు, ఖండాలకు వెళ్ళారు, ఆస్ట్రేలియాకి వెళ్ళారు, ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చారు. గ్రహాం స్టీన్ ఎందుకు వాళ్ళ సొంత దేశాన్ని వదిలి ఇక్కడ ఎందుకు రావాలండి? దేవుని వాక్యం అర్థమైంది,
దేవుడు తమకు అప్పగించిన బాధ్యత వాళ్ళకి అర్థమైంది. సువార్త అంటే మనకు దేవుడు ఇచ్చిన బాధ్యత. దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ. మనకు ఆఫీస్లో ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఇస్తే మనం చేస్తామా, లేకపోతే ఊరికే జస్ట్ రెస్పాన్సిబుల్ లేకుండా మనం ప్రవర్తించి ఏమీ చేయకుండా వచ్చేస్తామా? మేనేజర్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, సిఈఓ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, ఈజ్ అ లీడర్. సిఈఓ అంటే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎంటైర్ ఆర్గనైజేషన్ టు లీడ్ ద ఎంప్లాయీస్ ఫర్ గ్రోయింగ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అంతే కదా. ఒక సంస్థ అభివృద్ధి చెందాలంటే ఎవరు ఉండాలి? అక్కడ నాయకుడు ఉండాలి. క్రైస్తవులందరూ నాయకులే. దేవుని చేత నియమింపబడిన వారు నాయకులుగా ఉండాలి. పౌలు గారు ఒక నాయకుడు కాబట్టి ఆయన యేసుక్రీస్తుని ప్రకటించి ఎంతోమంది నాయకులను తయారు చేశారు సువార్త ప్రకటించడానికి. అపోస్తలులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటిరి. ఈ ప్రపంచ ధర్మమున చెప్పున నడుచుకుంటిరి అంటే ఎఫెసీలో ఉన్న పట్టణస్థులకు అంటే సంఘస్థులకు పౌలు గారు మీరు యేసుక్రీస్తును అంగీకరించక ముందు ఇలా ఉన్నారు. ఎలా ఉన్నారు? వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క అధికారంలో ఉన్నారు. దాని నుండి దేవుడు మిమ్మలను ఆయన కృప చేత మీకు సువార్త ప్రకటించి మిమ్మలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? జస్ట్ ఊరికేనా? ఎందుకు పిలుచుకున్నాడండి? ఒక ఆఫీస్లో ఒక ఉద్యోగం దొరికిందంటే వాళ్ళు పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? పని చేయడానికి. ఊరికే వచ్చి కూర్చో చాటింగ్ చేసి వెళ్ళిపోవడానికి పిలవరు కదా. ఇక్కడ ఏ కంపెనీలో, ఏ ఆర్గనైజేషన్లో, ఏ సంస్థలోనైనా జస్ట్ ఎవరైనా ఇంటర్వ్యూకి పిలిచి సెలెక్ట్ చేసి పిలుస్తున్నారంటే ఎందుకు పిలుస్తారు? జస్ట్ ఊరికే చాటింగ్ చేయడానిక? మాకు ఎవరు లేరు, మీరు వచ్చి రండి చాటింగ్ చేసి వెళ్ళిపోండి అని అంటారా? దేవుడు పిలిచిన ఆ యొక్క పిలుపుకు ఏంటి ఆ వాల్యూ ఏంటి? తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాడు. ఎందుకు పిలిచారు? దేవుని ఆయన గుణలక్షణాలను సువార్తను ప్రకటించడానికే మనం పిలుచుకున్నాడు. మనం అందరము ఆయన యొక్క సువార్తను ప్రకటించడానికే ప్రయాసపడాలి. సువార్త ప్రకటింపబడాలి. ఎప్పుడు మనం ఇప్పుడు చేయబోతాం? ఇవన్నీ ఎప్పుడు చేయగలం చెప్పండి. మన జీవితకాలం ఎంతో మనకు తెలియదు. ఒక పాపిని రక్షించి దేవుని మార్గంలో నడిపించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు మన ఎడల. అది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. యాకోబు పత్రికలు చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు. ఎవరు మళ్లించువాడు? ఎవరు మళ్లించాలి? దేవుడే చేయాలా?
దేవుడే చేస్తే ఇంకా మనతో ఆయన పని లేదు కదా. దేవుడే చేస్తే ఒక కంపెనీలో CEO ఏ ఎంప్లాయీ లేకుండా CEO ఒక్కడే అన్ని పనులు చేయగలడా? ఆయన ఒక్కడే చేసుకోగలడా? మేనేజర్ అన్ని ఒక్కడే చేసుకోగలడా? అందుకనే వారికి హెల్ప్ కోసం అందరికి కావాలి కదా. ఎగ్జిక్యూటివ్ కావాలి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కావాలి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ కావాలి, అసిస్టెంట్ మేనేజర్లు కావాలి, సీనియర్ మేనేజర్లు కావాలి, ఇంకా AGMలు కావాలి, DGMలు కావాలి, జనరల్ మేనేజర్ కావాలి, COOలు కావాలి, వాళ్ళందరూ కావాలి. అదంతా ఒక టీమ్గా ఉంటేనే ఆ యొక్క ఆర్గనైజేషను అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దేవుని రాజ్యంలో, దేవుని సంఘంలో దేవుని రాజ్యం అభివృద్ధి చెందాలంటే, దేవుని సంఘంలో అనేకులు చేరాలంటే, చీకటిలో నుండి ఆ వెలుగు ఆ సంఘంలో రావాలంటే మనం అందరం పని చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం అందరం పని చేయాలి. మనం అందరం పని వాళ్ళమే, ఆయనకు ప్రభువుకు పరిచారకులుగా ఉండాలి. అందుకే ఆయన పిలుస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎన్ని బిరుదులు చూడండి, ఎన్ని బిరుదులు దేవుడిస్తున్నాడు మనకి. చూడండి, ఈ లోకంలో మనుషులు ఇచ్చే బిరుదుల కంటే ఇది ఎంత శ్రేష్టమైన, దేవుడిచ్చే బిరుదులు ఎంత శ్రేష్టమైన. చూడండి, ఎంత గొప్పగా ఆయన చెప్పుకుంటున్నారు. చూడండి, దేవుడు మనం పని చేస్తామని, ఆయన పని చేస్తామని, ఆయన కొరకు సువార్త ప్రకటిస్తామని ఆయన మనకి ఎన్ని బిరుదులు ఇస్తున్నాడు. చూడండి, ఏమంట, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఎందు నిమిత్తము? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. ఎందరూ ప్రచురము చేస్తున్నారు. ఆ ప్రచురమన్నా ప్రకటించడం అన్నా ఒకటే. అది పర్యాయ పదాలు, బట్ భావం ఒకటే. ప్రచురము చేయడానికి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు. ఎవరు మనల్ని పిలిచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎవరు పిలిచారు? ఎలా పిలిచాడు? దేవుడు ఎలా మనలను పిలిచాడు? తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎలా పిలిచాడు? సువార్త ద్వారా పిలిచాడు. సువార్త ద్వారా మనల్ని పిలిచాడు. సువార్త వినే కదా మనం అందరము యేసుక్రీస్తును మన సొంత రక్షకుడిగా అంగీకరించి, నేను ఇక పాపము చేయను, పశ్చాత్తాపపడి మారు మనసు పొంది బాప్తిసం పొంది యేసుక్రీస్తు సంఘంలోనికి చేర్చబడి మనము విశ్వాసులుగా కొనసాగుతున్నాం. ఎప్పుడు మనము ప్రకటిస్తాము? ఎప్పుడు బుద్ధివాక్యమేనా? మీరు అలా ఉన్నారు, మీరు ఇలా ఉన్నారు, మీరు మార్చుకోవాలి. అది వ్యక్తిగతంగా ప్రతిరోజు బుద్ధివాక్యం అవసరం లేదు. సువార్త నేర్చుకోవాలి. సువార్త ఎప్పుడు బైబిల్ నేర్చుకొని మనం ఎప్పుడు సువార్త ప్రకటింపబోతున్నాం? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు.
పరిశుద్ధ జనము. మనమందరము పరిశుద్ధ జనము. పరిశుద్ధ జనమా లేకపోతే పరిశుద్ధ జనము కాదా? ఎవరైతే సువార్త దేవుని మాటలు విని ఆయన యొక్క పనిని బాధ్యతగా తీసుకొని చేస్తారో వారే పరిశుద్ధ జనము. వారే పరిశుద్ధ జనం. దేవుడు మనకు అప్పగించినది పని. ఆ పనిని చేయడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి, వేగిరపడాలి. నేను చేస్తాను ఏదో ఒక పని. పరిచయలో అనేకములు ఉంటాయి. దేవుడు మనకి ఏ పని అప్పగించినా ఆ పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను ఈ పని చెయ్యను, ఈ పనే చేస్తాను అనేది చెప్పకూడదు. ఏ పని చేస్తే అది దేవుని పరిచర్యలో ఒకటే. సువార్త ప్రకటించడం ఒక పని, బైబిల్ చదవడం ఒక పని, బైబిల్ నేర్పించడం ఒక పని, ప్రార్థన చేయడం ఒక పని, లీడింగ్ చేయడం ఒక పని. కాదు నేను లీడింగే చేస్తాను, సువార్త ప్రకటించను అంటే కూడదు. అన్నీ చేయాలి, అన్ని పనులు చేయాలి. అవన్నీ సువార్తలో ఒక భాగంగా వస్తుంది. కాబట్టి మనము దేవుడిచ్చిన పనిని మనం సిగ్గుపడకుండా మనం చెయ్యాలి. మనం ప్రకటించే సువార్త దేవుని శక్తి, దేవుని వెలుగై ఉన్నది. ఈ ప్రపంచానికైతే అది వెరితనంగా ఉంటుంది. దేవుని తెలియని వారికి సువార్త అనేది అది వెర్రితనంగానే ఉంటుంది, పిచ్చితనంగా ఉంటుంది. వీళ్ళకి వేరే పనే లేదు, యేసుక్రీస్తుని గురించి చెప్తున్నారు, మాకెందుకు అనుకుంటారు. కానీ దానిలో ఉన్న శక్తి వాళ్ళకి తెలియదు, మనకే తెలుసు. అందుకని పౌలు గారు ఏమంటున్నారంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. మీరు నా నామమున బాప్తిస్మం పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిప్సునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 18వ వచనం చూడండి. 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇంతయు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. ఎవరు నశించుచున్నవారు? యేసుక్రీస్తును తన సొంత రక్షకుడుగా ఎవరు అంగీకరించరో వారందరూ నశించుచున్నవారు. సువార్త ప్రకటిస్తున్నా కూడా, సువార్త ఈ యొక్క లోకంలో, ప్రపంచంలో ప్రకటింపబడుతుంది. ఎందరూ దాన్ని అంగీకరిస్తున్నారు, ఎందరూ దానిని తృణీకరిస్తున్నారు. ఎందరో. అందుకని చీకటిలో వెలుగు ప్రకాశించు. చీకటి అంటే చీకటిమయమైన మనుషుల హృదయంలో వెలుగు అంటే సువార్త ప్రకటింపబడుతున్నది. కానీ ఆ యొక్క చీకటి మాత్రం వెలుగును అంగీకరించడం లేదు. అంటే వెలుగు అంటే దేవుని సువార్త, దేవుని మాట. చీకటి అంటే మానవ హృదయము అంధకారముతో నిండి ఉన్నది. మంచి దానికి అవసరం లేదు. ఎప్పటికీ చెడే అవసరం. చెడ్డదే తీయగా ఉంటుంది, మోసమే తీయగా ఉంటుంది. మోసం చేయాలంటే మొదటగా ఉంటారు. మోసం ఎవరికి చేయగలం? సాటి మనిషికే మోసం చేయగలం. పగైన శత్రుత్వమైన ఎదుటి మనిషికి. అక్కడ ఏముందంటే జీవపు డంబము ఉన్నది కాబట్టి ఇవన్నీ దాంట్లో వస్తుంది. ఇలా జీవపు డంబంతో కొట్టుమిట్టు ఆడుతుంది ఈ లోకం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో కొట్టుమిట్టు ఆడుతుంది ఇంతవరకు.
ఆ చీకటికి వెలుగు అవసరం లేదు. వెలుగు అంటే దానికి చాలా అసహ్యం. కాబట్టి మనం చీకటిలో ఉన్నామా, వెలుగులో ఉన్నామా అని ఒకసారి ఆలోచించాలి. అన్యజనులాగా మనము చీకటిలో ఉండకూడదు. మన హృదయము అంధకారంలో కూరుకుపోకూడదు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రపంచ మానవాళి హృదయం అంతా ఎలా ఉందంటే అంధకారం, చీకటితో నిండి ఉన్నది. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. దేవుని దృష్టికి ఈ ప్రపంచ మానవులందరూ దేవుని దృష్టికి ఎలా తెలుస్తుందో వారు గుడ్డివారిగా ఉన్నారు. వారు ప్రతి ఒక్కరూ గుడ్డివారు. కళ్ళు ఉన్నాయి, భౌతికమైన కళ్ళు ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధమైన కళ్ళు వాళ్ళకి లేవు. వాళ్ళ కళ్ళు గుడ్డితనంగా అయిపోయింది. అందుకని దేవుని వాక్యాన్ని అంగీకరించాలంటే వారికి మనస్సు లేకుండా పోతున్నది. అందుకని ఈ యుగ సంబంధమైన దేవత, ఈ సాతాను, ఈ వాయుమండల అధిపతి ఏం చేసినట్టు తెలిసిన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసి ఉన్నారు. కానీ వారికి గుడ్డితనము కలుగజేసినా కూడా సువార్త ప్రకటింపబడి ఆ గుడ్డితనానికి స్వస్థతను ఇస్తానన్నా కూడా నేను గుడ్డివాడిగానే ఉంటాను కానీ నాకు స్వస్థత వద్దు, నాకు చూపు వద్దు అని చాలామంది అనుకుంటున్నారు. ఈ లోకంలో చాలామంది అలానే అనుకుంటున్నారు. మాకు అవసరం లేదు, సువార్త అవసరం లేదు, యేసుక్రీస్తు అవసరం లేదు, కానీ మనం ప్రకటించాలి. మనకు దేవుడు ఇచ్చిన బాధ్యత మనము ప్రకటిస్తూనే ఉండాలి. దేవుడు ఆయుష్కాలం ఇస్తూనే ఉన్నాడా? వాడు చెడ్డవాడైనా కూడా వారికి ఆయుష్కాలం ఇస్తూనే ఉన్నాడా? ఈ చెడ్డవాడు కాబట్టి నా మాట వినడం లేదు కాబట్టి ఇతన్ని చంపేయాలి అని ఏదైనా లేదు కదా, చేయలేదు కదా. ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో ఆయన వర్షమును కురిపించుచున్నాడు. చెడ్డవారి మీదనో మంచివారి మీదనో ఆయన తన వర్షమును అంటున్నాడు. ఎప్పుడు మారుతారు కానీ మన బాధ్యత మన సువార్త ప్రకటించాలి, ప్రకటిస్తూనే ఉండాలి. మనం చనిపోయేంత వరకు ప్రకటిస్తూనే ఉండి సువార్త ప్రకటిస్తూనే మన జీవితకాలం ముగించుకోవాలి. ఇంకా వెనుకున్న వాటిని గురించి మనం ఆలోచించనే కూడదు. ఈ లోకాన్ని గురించి ఆలోచించనే కూడదు. మనకి ఏమి కావాలో దేవునికి తెలుసు. మన అవసరాలు అయితే దేవునికి తెలుసు. మనం అడగాల్సిన అవసరం లేదు, ప్రతిదీ ఆయనకు తెలుసు. కాబట్టి మనకు ఆ దేవుడు మనకిచ్చిన బాధ్యత ఆయన సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి. ఈ యొక్క లోకము సాతాను అధికారంలో ఉంది. సాతాను వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. చాలు. క్రీస్తు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. దేన్ని కనపరుస్తుంది సువార్త? దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను. ఆ యొక్క క్రీస్తు మహిమ శక్తి గలది. ఆ యొక్క క్రీస్తు మహిమ మనిషి యొక్క అంధకారంలో ఉండే మనిషి యొక్క మనస్సును మార్చేది, స్వస్థపరిచేది, తన యొక్క పని కొరకు, దేవుని యొక్క పని కొరకు ఆ యొక్క హృదయాన్ని మనిషిని సిద్ధపరిచేది. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. ఎవరికి ప్రకాశింపకుండు నిమిత్తము? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు. అవిశ్వాసులుగా ఎవరు ఉంటారో
వారే ఆ యొక్క యుగ సంబంధమైన దేవత సాతాను చేత వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసుకుని ఉన్నారు. ఆ సాతానే ఆ యొక్క హృదయాలను బంధించి ఉంది, మానవ హృదయాలను బంధించి పెట్టింది. కాబట్టి ఆ యొక్క అంధకారమైపోయిన ఆ హృదయాలను, ఆ యొక్క ఆత్మ యొక్క హృదయం యొక్క కళ్ళను చూపు ఇవ్వడానికే సువార్త ప్రకటింపబడుతున్నది. ఏదో కొందరే ఆ చూపు కావాలి అని వస్తున్నారు, దేవుని అంగీకరిస్తున్నారు, సువార్త బైబిల్ చదువుతున్నారు, నేర్చుకుంటున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. మిగతా వాళ్ళు విశాల మార్గంలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రియులారా, మనము పౌలు గారు తన జీవితంలో ఎలా దేవుని చేత ఎన్నుకొనబడ్డాడో అదే మనలను కూడా అదే పనికి, దేవుడు ఏ పనికైతే పౌలుని ఎన్నుకున్నాడో అదే విధమైన పనికే మనలందరినీ ఎన్నుకున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. మనము పౌలు గారు ఎలా దేవుని కొరకు దేవుడు అప్పగించిన బాధ్యతను ఆయన స్వీకరించి దేవుని కొరకు పరిగెత్తాడో, ఆఖరికి ఆయన ఏం చెప్పాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనే మాటను చెప్పగలే పరిస్థితికి వచ్చేశాడు. దేవుని ప్రభువును అంతగా ప్రేమించాడు. అది ఎంత ప్రేమని అది కాదు మెషర్, మనం కొలవలేము ఆ ప్రేమను. అందుకని ఆ మాట చెప్పగలిగాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటే నేను బ్రతికుంటే, శరీరంలో ఉన్నంతకాలం నేను బ్రతికుంటే క్రీస్తును ప్రకటిస్తాను. ఒకవేళ దేవుడు ఇది చాలు, నా దగ్గరకు వచ్చేసే, నువ్వు చాలా అలసిపోయావు నా పని చేసి, నీకు విశ్రాంతిని ఇస్తాను, నీకు రిటైర్మెంట్ ఇస్తాను అని చెబితే అది నాకు లాభము. మనము నష్టపోతామా, లాభపడతామా? మనకు నష్టం కావాలన్నా ఈ లోకం, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబంతో నష్టపోతామా, లేక ఆయన పని కోసం ఆయన పని చేసి మన ఈ యొక్క జీవితం ముగించుకుని లాభం, దేవుని దగ్గరికి వెళ్ళి లాభం పొందుతామా అనే ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకోవాలి. క్రీస్తునందు మమ్మల్ని అతనికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ అమూల్యమైన మాటలను మేము ధ్యానించున్నాము ఆయన తండ్రి. ఎంతో విలువైన మాటలను మాకు నేర్పించినారు తండ్రి. సర్వశక్తుడం తండ్రి, క్రైస్తవుడు అంటేనే తండ్రి మీకు పరిచారము చేయుటకే మీరు ఎన్నుకున్నవారని తండ్రి మేము గ్రహించి ఉన్నాము తండ్రి. మేమందరము మీ పని చేయుటకు తండ్రి మీరు మాకు అప్పగించిన పనిని తండ్రి మేము చేసి తండ్రి మీ చెంత చేయుటకు సహాయం అనుగ్రహించమని వేడుకొనిచున్నాము కదా తండ్రి. అలానే తండ్రి ఇంతవరకు తండ్రి మీ అమూల్యమైన మాటలను విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్న తండ్రి, ఈ మాటలను నిష్ప్రయోజనం కాక తండ్రి వారి హృదయాల్లో ఫలించులాగిన వారు ఆలోచించి తండ్రి ఒక మంచి నిర్ణయం ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మంచి నిర్ణయాన్ని తీసుకుంటూ సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభు